డిమాండ్ చేశారు. తెలంగాణ హాస్టల్స్లో ప్రస్తుత పరిస్థితి కుళ్లిన వంట సరుకులు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో విద్యార్థులు ఉంటూ విద్యను అభ్యసించడంపై అభ్యంతరం తెలిపారు. విద్యార్థుల అవస్థలు సీఎం రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హాస్టల్లో కనీసం సౌకర్యాలు కల్పించి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ షాద్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో నిత్యం ఏదైతే వసతి గృహాల్లో ఉత్పాదన జరుగుతుందో దానికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి విద్యార్థులకే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ రోజు 1200 మంది విద్యార్థులు అమరులైతే మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుళ్ళిపోయిన కూరగాయలు, ముక్కిపోయినటువంటి బియ్యం, కూలిపోతున్నటువంటి గోడలు, నిత్యం దోమలతో, విష జ్వరాలతో బాధపడుతూ నిత్యం దోమలతో సాహసం చేస్తూ ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్న కూడా విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం.